అంటే నీ గుట్టుతో నేను టపా కట్టేస్తే వాడి గుడి ముందు. ముఖ్యంగా ముందుగా గెలిచినటువంటి కూటమికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. అయితే ఒకటే ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఒకటే ఏంటంటే అంత మీ నాయకులే చెప్తూ ఉన్నారు, ఎక్కడ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎక్కడ కూడా ఎటువంటి పదాలు కూడా తూలద్దు, జాగ్రత్తగా ఉందాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న. సో మీ నాయకుడు ఇచ్చిన నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు గారు సీఎం అవ్వాలనేటువంటి ఒక కోరికతో, ఆయన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను కంపెయినింగ్ చేయడం జరిగింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. అంతే తప్ప నేను ఎక్కడా ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట తూలలేదు, అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. అండ్ ఇఫ్ యూర్ నేను ఒక చిన్న కథ చెప్పి నేను ఇంటర్వ్యూ అయ్యో తప్పకుండా. అంటే అది అడవి ఉంది, ఆ అడవిలో ఒక ముసలి తోడేలుంది. తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతోంది. ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు, అంత నమ్మకం ఏంటి సార్ మీకు? నైస్ క్వశ్చన్. ఇప్పుడు జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఏంటి దొరికాడా? లేదు సార్. వెనక్కి వెళ్ళకండి. ఫిఫ్త్ వచ్చి అర్థమవుతుందా మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. దొరకలేదు సార్. నాకు తెలుసు వాడు దొరకడు. గెలిచిన రోజు పొంగిపోలేదు, ఈ రోజు పొంగిపోయే ప్రసక్తి కూడా లేదు. లేదు. కానీ ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే, చెప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మూడోది ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకు? ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పి. మెంటల్ తిక్కగా మాట్లాడుకు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. అది అవదమ్మా. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఫోటోలతో, వీడియోలతో మార్గమే లేదన్నా, అంత గమ్మున మారరా ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా తెచ్చిపోతున్నారు, ఏటి మీద ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్ని చెప్పడం జరిగింది. ఆఖరికి వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏదో తేడాగా ఉంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. సాయిరామ్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.